బ్రో అజనీష్ లోక్నాథ్ చుక్కల చీర కట్టేసి కళ్యాణ్ రామ్ గారి సాంగ్ అన్న నిజంగా కళ్యాణ్ రామ్ ఎంత సాంగ్ హీరో తీసా అని చెప్పొచ్చు అన్న. తన డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా కరెక్ట్ అయింది నాకైతే. నిజంగా అంజిత్ లోక్నాథ్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి చాలా కొత్తగా అనిపించింది. నిజంగా సరిపోల శనివారం మాల సినిమా చూసాం కదా, ఆ బీజం కానీ నిజంగా కంప్లీట్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. అట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్ సినిమా పనిచేయడం అనేది చాలా వెరైటీ అనిపించింది. చూసాను ఎప్పుడైనా నందమూరి తారక ఫ్యామిలీకి విజయశాంతి సినిమాలు ఎప్పుడు హిట్ అయిపోయినాయి. సో మళ్ళీ అదొక కాంబోలో నిజంగా నందమూరి ఫ్యామిలీలో విజయశాంతి మేడం నటించడం చాలా గొప్ప అనుకోవచ్చు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టైటిల్ చాలా డిఫరెంట్ అనిపించింది. సినిమా స్టోరీ కూడా చాలా కొత్తగా అనిపించబోతుంది. ఈ సినిమాలో మన విజయశాంతి పోలీస్ గెటప్ లో ఒక సంథింగ్ ఒక ఎప్పుడు ఊహించని గెటప్ లో కనిపించబోతున్నా నాకు చాలా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డాన్స్ మాత్రం ఇరవై తీసా అని చెప్పొచ్చు. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. సాంగ్ లో విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ కూడా చాలా కొత్త అనిపించింది అన్న. అసలు ఏదో ఏమంటారు జాతరలో డాన్సెస్ చూడండి అట్లాంటి సెటప్ అయితే అనిపించింది. సో సంథింగ్ ఊరా మాస్ డాన్స్ నాకైతే బాగా నచ్చింది అన్న. చూద్దాం సినిమా ఎలా ఉండబోతుంది. నేను నీగల్ వెయిట్ చేస్తున్నా. ఎటుకలైతే నచ్చింది అన్న. లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి కదా. ముందు బ్రో ఒక నిమిషం. లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి కదా, సో బాగా పిల్లల్లో కూడా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవును నాకు తెలిసి ఇప్పుడు ఏదైనా పెళ్లిలో అయినా కూడా ఏమన్నా ప్రోగ్రామ్ బర్త్డే పార్టీ అయినా ఇదే సాంగ్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ సాంగ్ ఎవరు ఆర్డర్ కానీ చాలా బాగా ఆకట్టుకుంది అన్న. చాలా నచ్చింది బాగా సాంగ్. ఆ లిరిక్స్ కూడా చాలా సింపుల్ గా పాడే విధానంగా చాలా బాగా ఉంది కాబట్టి 100% బాగా నచ్చుద్ది. ఇంకా కళ్యాణం అన్న సినిమాలలో సినిమా కెరీర్ లో ఈ సినిమా చిట్టు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నా యాల్ది అన్న పదం అటు కృష్ణరాజు గారి తర్వాత ఇప్పుడే ఫస్ట్ వాడినట్టున్నారు. కృష్ణరాజు గారిని మర్చిపోతారంటారా? నిజంగా ఈ డైలాగ్ నా యాల్ది అనే డైలాగ్ కృష్ణరాజుది. సో నిజంగా ఆ డైలాగ్ యాల్ది అనే సాంగ్ విన్నప్పుడే నాకు అనిపించింది పేరు ఎక్కడ విన్నా అనిపించింది. సో నిజంగా అంటే గతాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు సాంగ్స్ పెట్టడం అనేది సంథింగ్ మోర్ క్యూరియాసిటీ అనిపించింది అన్న. నిజంగా నాకైతే చాలా వెరైటీ అనిపించింది. సాంగ్ విధానం కానీ కొరియోగ్రఫీ కూడా చాలా డిఫరెంట్. నార్మల్ గా మనం చూస్తాం తండ్రి సినిమా ఒక డాన్స్ ఇస్తాడు, అటువంటి ఒక డాన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కానీ రామ్ అన్న పర్ఫార్మెన్స్ కానీ చాలా పీక్స్ అనిపించింది. చూద్దాం మన నాలుగు అయితే వచ్చిన తక్కువ టైంలోనే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. చూద్దాం ఏం జరగబోతుంది. నేను కూడా ఈరోజు థ్యాంక్ యూ.